హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వనిత. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక కుకింగ్ వీడియోతో వచ్చేసానండి. ఈరోజు నేను పిల్లలకు ఎంతో బలాన్ని ఇచ్చే సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రండి, ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మినప్పప్పు, చక్కెర, ఇలాచి, నెయ్యి, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఈ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా మనకి బలాన్ని ఇచ్చే సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. రండి, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు దోరగా వేయించుకుందాము. మరి ఎక్కువగా వీటిని వేయించకూడదండి, దోరగా వేయించుకోవాలి. స్మెల్ మనకి మంచి అరోమా వస్తుందండి, అప్పుడు తీసేస్తే చాలు. తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని మనం ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం హెల్దీ స్నాక్స్గా వీటిని చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి వేగే లోపల మనము చక్కెర, ఇలాచి ఈ రెండు కలిపి మిక్సీ జార్ పట్టుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన మినపప్పు దోరగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మినపప్పు నేను మిక్సీ జార్ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి పౌడర్ని తీసుకున్నానండి. నేను ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. దీనికి ఈక్వల్గా ఒక కప్పు షుగర్, ఇలాచీ కలిపి మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మనకు షుగర్ ఎక్కువ వద్దు అనుకుంటే మీరు చూసుకొని రెండు మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఒకసారి మనం టేస్ట్ చూసుకుందామండి. టేస్ట్ చూసుకొని మీకు షుగర్ ఎంత కావాలో అంత చెక్ చేసుకొని తర్వాత దీనిలో నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవడమేనండి. ఒకసారి రెండు మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెండు మిక్స్ చేసుకున్నామండి. నాకైతే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ సరిపోయింది ఫ్రెండ్స్. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో మనం నెయ్యి అండి, నెయ్యిని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ నెయ్యి దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి, మనకి ఉండ రావాలి కదండి. ఇది చాలా హెల్దీ స్నాక్ ఐటమ్ అండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనిలో కావాలంటే మీరు చక్కెరకు బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఎలాగూ బెల్లం పౌడరు మార్కెట్లో అవైలబుల్ ఉంది కదండి, సో మనం బెల్లం కూడా చక్కెర బదులు మిక్స్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా ఉండలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. సైజు మీ ఇష్టం అండి, నేనైతే కొంచెం మీడియం సైజులో ఉండలు చుడుతున్నాను. మీకు చాలా పెద్ద సైజు కావాలనుకున్నా మీరు పెద్ద సైజుగా చుట్టుకోవచ్చండి. ఓకే అండి, మనం అన్నీ ఉండలు చుట్టేసుకున్నాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు తయారైపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇదే నా వీడియో అండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే.